హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. ఈరోజు మీకు రీడింగ్లో సపరేషన్లో ఉన్న మీ పార్ట్నర్ అంటే మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మేల్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్, అలాగే ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న మీ పర్సన్ ప్రజెంట్ వాళ్ళ ఆలోచనలలో ఎలాంటి మార్పులు వచ్చాయి. ఎందుకంటే మనకి ఎనర్జీస్ అనేది టైం చేంజ్ అయ్యే కొద్దీ ఎనర్జీస్ కూడా చేంజ్ అవుతుంటాయి కాబట్టి ఇప్పుడు ఆలోచనలు ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, అండ్ అలాగే ఫ్యూచర్లో మిమ్మల్ని వాళ్ళు కలుస్తున్నారా లేదా, లేదంటే వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు, వీటికి సంబంధించి మనము ఈ రీడింగ్లో ఈ రోజు వీడియోలో మనము చూద్దామండి. యూనివర్స్ ద్వారా వచ్చే ఆన్సర్స్ నేను నా ఇంట్యూషన్ ద్వారా మీకు ఈ వచ్చే సింబల్స్ని బట్టి మీకు నేను ఆన్సర్ చేస్తున్నాను. ఇది కంప్లీట్లీ అక్యురేట్ రీడింగ్ అండి. టారో రీడింగ్లో మీకు అక్యురేట్ రీడింగ్ అంటే ఏంటి, మీరు ఏదైతే అనుభవిస్తున్నారో ప్రజెంట్ సిచ్యువేషన్స్, వాటికి ఫ్యూచర్ గైడెన్స్ ఏదైతే యూనివర్స్ ఇస్తున్నారో అది మనకి కంప్లీట్లీ అక్యురేట్గా వస్తుంది. ఇది అంతా కంప్లీట్లీ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఎప్పుడు మీకు ఈ వీడియో మీరు వాచ్ చేస్తున్నా కూడా ఇన్ కేస్ మీకు రెజినేట్ అవుతే కనుక ఈ రీడింగ్ మీకు సంబంధించింది ఫ్యూచర్ రీడింగ్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక మీరు నా నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఆ, చేయగలిగిన వాళ్ళు మా వాట్సాప్ చేయండి. చాలామందికి వాట్సాప్ అది యూజ్ చేయడం రాదంటున్నారు కదా కొద్దిమంది, సో వాళ్ళు మీరు కాల్ చేయండి. నేను ఫ్రీ ఉన్నప్పుడు తప్పకుండా చూసి మీకు కాల్ బ్యాక్ చేస్తాను. రీడింగ్కి అయితే మీకు కాస్ట్ ఉంటుందండి, వితౌట్ కాస్ట్ ఏమీ మనకి ఫ్రీగా అయితే మీకు రీడింగ్ అయితే ఇవ్వలేము. ఇంకోటి ఇప్పుడు వీడియో మనం ఏదైనా వీడియో ఇప్పుడు నేను చేస్తున్నాను పర్సనల్ రీడింగ్ మీకు సంబంధించింది, ఐ మీన్ రిలేషన్షిప్ రీడింగ్ మీకు నేను సంబంధించింది చేస్తున్నాను అని అంటే ఇక్కడ ఈ రీడింగ్లో అండి టైం అనేది చూసుకొని రీడింగ్ చేయమండి. అర్థమైందా? నేనైతే చేయను, టైం చూడనండి. ఎందుకంటే మీకు నేను ఏం క్వశ్చన్స్ అడుగుతున్నాను యూనివర్స్ని, అండ్ వాటికి ఏం ఆన్సర్ మీకు ఇవ్వాలి, అది మీకు వివరంగా చెప్తే తప్ప మీకు అది రెజనేట్ అవుతుందా లేదనేది మీరు ఒక అంచనా వేసుకోగలుగుతారు. కానీ కొద్దిమంది వీడియో లెంగ్తీ అవుతుంది, టైం ఎంత పడుతుంది అంటే నేను టైం చూసుకొని నేను రీడింగ్ చేయనండి. టైం లిమిట్ పెట్టుకుంటే అది రీడింగ్ కాదు. రీడింగ్ అనేది ఎలా ఉండాలంటే మీరు ఏదైతే మీ మనసులో క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి నేను కంప్లీట్ ఆన్సర్ ఇచ్చానా లేదా అనేది మాత్రమే నేను చూసుకుంటాను. మీరు కావాలంటే డేటా మీకు వేస్ట్ అయిపోతుంది ఇది అని మీకు ఏమన్నా అనిపిస్తే కనుక ఒకటి మీరు కొంచెం వీడియో ఒకరోజు చూడండి, కావాలంటే నెక్స్ట్ డే చూడండి, లేదంటే మీరు ఎలాగైనా మేనేజ్ చేసుకోండి. మీకు ఆన్సర్ కావాలి, మీ లైఫ్కి సంబంధించిన రీడింగ్ అండి ఇది, నా కోసం చేయట్లేదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మీకు రీడింగ్ అనేది కంప్లీట్గా ఇవ్వడమే నా బాధ్యత. సో నేను అవన్నీ చూసుకోనండి, టైం ఇంత 30 మినిట్సా, 20 మినిట్సా, 15 మినిట్సా, 1 అవరా ఎంత అనేది మనం చూడలేం. ఎందుకంటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాము, దానికి రిపీటెడ్గా మళ్ళీ క్వశ్చన్స్ వస్తుంటాయి. సో వాటికి తగ్గట్టుగా మీకు ఆన్సర్ చేయాల్సినది నా రెస్పాన్సిబిలిటీ. సో నేను అదే చేస్తున్నాను. ఒకవేళ మీరు చూడలేకపోతే కనుక అది మీ ఇష్టం అండి, నేనేం చేయలేను. ఎందుకంటే నేను మాత్రం రీడింగ్ కంప్లీట్గా ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఏంజిల్ గైడెన్స్ అసలు మీకేముందో చూస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఇంపార్టెంట్. మీరేమనుకుంటారు, మీ పర్సన్ గురించే రీడింగ్ కావాలి, మీ పర్సన్ గురించే రీడింగ్ కావాలంటున్నారు, కానీ మీ సెల్ఫ్ లవ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడాలి, మీకు ఒక సొల్యూషన్ యూనివర్స్ నుంచి కావాలి అని అంటే మీకు ముందు పాజిటివ్ బూస్టప్ కావాలండి. సో ఈ పాజిటివ్ ఎనర్జీస్ మీకు క్రియేట్ చేయడం కోసం, మీకు అసలు ఏం జరుగుతుంది, మీకు ఏంజిల్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు అని చెప్పడం కోసం నేను ఏంజిల్ ఆన్సర్స్ ఇస్తున్నాను. సో ఇదంతా వద్దు, నాకు ఓన్లీ నా పర్సన్దే కావాలంటే స్కిప్ చేసుకొని చూసుకోండి మీరు. ఎందుకంటే మీ జీవితం కంటే ఇంపార్టెంట్ మీరు ఎదుటి మనిషికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అక్కడే మనము తప్పు చేసేదండి. ఫస్ట్ మనల్ని మనం ఇష్టపడాలి, ఫస్ట్ మన సెల్ఫ్ లవ్ చేసుకోవాలి, మనము క్యూర్ అవ్వాలి ఫస్ట్ ఏదైనా సిచ్యువేషన్ నుంచి. అండ్ యాక్సెప్టెన్స్ అనేది నేర్చుకోవాలండి. యాక్సెప్టెన్స్ అంటే మనకి సరే నేను చెప్తానండి, మాట్లాడుతూ మధ్యలో చెప్తాను. యాక్సెప్టెన్స్ అంటే ఏంటో కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంజిల్ ఆన్సర్స్ అసలు మీ గురించి ఏముందనేది చూద్దామండి. సో ఏంజల్స్ ప్లీజ్ గైడ్ టు అవర్ వ్యూవర్స్. ఈరోజు మీరు ఎలాంటి వాళ్ళ లైఫ్కి సంబంధించి గైడెన్స్ ఇస్తున్నారు, నేను ఇచ్చే రీడింగ్కి వీళ్ళకి ఏం హీలింగ్ ఆన్సర్ వస్తుంది, కైండ్లీ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో మీకు ఏంజల్స్ ఏం ఆన్సర్ ఇస్తున్నారు, ఇప్పుడు మీకు ఇచ్చే రీడింగ్కి సంబంధించి ఏదన్నా మీకు రెజనేట్ అవుతుందా చూద్దామండి. ఏంజల్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ ద వ్యూవర్స్.
ఏ ఇయర్ ఫ్రమ్ నౌ. సో ఏ ఇయర్ ఫ్రమ్ నౌ అని మనకి మొన్న కూడా రీడింగ్లో వచ్చింది. అంటే అర్థం అండి, మనకి న్యూ ఇయర్ అనేది వస్తుంది కదా. సో ఖచ్చితంగా ఒక కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుందంటే ఖచ్చితంగా మీ జీవితంలో కూడా వచ్చే సంవత్సరం కల్లా ఏవో చేంజెస్ అనేవి రాబోతున్నాయని మీకు యూనివర్స్ ఆన్సర్ చేస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు చూద్దాము మరి మీ రీడింగ్లో మీ పర్సన్ గురించి మీరు ఎదురు చూస్తున్న రీడింగ్ ఏదైతే ఉందో, మీ పర్సన్ మనసులో ఏముందనేది మీకు చాలామందికి తెలియదు కదా. సో దానికి సంబంధించి మనము యూనివర్స్ ద్వారా చూద్దామండి. అసలు మీ పర్సన్ మనసులో ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, మీ వ్యక్తి, మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో ఒకసారి చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ అలాగే వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ వాళ్ళ మనసులో ఆలోచనలు ఎలాంటి మార్పులు తెచ్చుకున్నాయి, అంటే వాళ్ళు సపరేషన్ అయినప్పుడు ఉన్న ఆలోచనలకి ఇప్పుడు ఆలోచనలకి ఎలాంటి మార్పులు వచ్చాయి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారా, వీళ్ళ గురించి ఏమైనా బాధపడుతున్నారా, అసలు ఏం జరుగుతుంది వాళ్ళ జీవితంలో. ఇక్కడ మనకి ద హెరఫెంట్ కార్డ్ వచ్చిందండి, చూద్దాము. సో ఇక్కడ మీకు ఏంటంటే ఇది కంప్లీట్లీ జనరల్ రీడింగ్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ఈ రీడింగ్లో వచ్చే ఆన్సర్స్ యూనివర్స్ నుంచి ఏవైతే వస్తున్నాయో ఇదంతా కూడా మీకు కంప్లీట్లీ జనరల్ రీడింగ్ ఆన్సర్స్. అంటే అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి మీకు అందరికీ కూడా రెజనేట్ అయ్యేలాగానే మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో యూనివర్స్ ప్లీజ్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్స్. వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ మనసులో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, వాళ్ళకి ఇప్పటికీ అంతకుముందు స్టార్టింగ్ వాళ్ళు సపరేషన్ అయినప్పటికీ ఇప్పటికీ వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి. సో ఇక్కడ హెరఫెంట్ కార్డ్ వచ్చింది. ఇక్కడ చాలామంది ఏంటంటే ఆల్రెడీ సపరేషన్లో, అంటే మీకు మీ పార్ట్నర్కి కాంటాక్ట్లో లేని వాళ్ళండి. అండ్ అలాగే కొద్దిమంది కాంటాక్ట్లో ఉన్నా కూడా మీకు చాలా వరకు నిజాలు దాచడము, ప్లస్ కొద్దిమందికి ఆల్రెడీ నిజాలు తెలిసినా కూడా మీరు ఏం చేయలేని సిచ్యువేషన్, మీ పార్ట్నర్ల మార్పుల కోసం మీరు ఎదురు చూడడము, ఇలాంటివి జరుగుతున్న సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఉన్నాయి. సో ఇక్కడ 5 ఆఫ్ కప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్లియర్గా. సో మనకి ఇది రివర్స్ పడింది కార్డు, ద హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే. సో ఇక్కడ మీ పార్ట్నర్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఎలాంటి మార్పులు చేసుకుంటున్నారు ఏంటి అంటే, ఇక్కడ 5 ఆఫ్ కప్స్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ ఇమోషనల్ ఫీలింగ్స్ అయితే నడుస్తున్నాయండి మీ పార్ట్నర్ మనసులో. ఒంటరిగా కూర్చొని వాళ్ళు ఆలోచించడము, బాధపడటము, జరిగిన విషయాలన్నిటిని తవ్వుకొని, అంటే మీకు మీ పార్ట్నర్కి జరిగిన అన్ని ఇష్యూస్ వాటి గురించి ఇమోషనల్గా బాధపడుతున్నారు. స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు ఎలాగైతే బాధపడుతున్నారో ఇప్పటికి కూడా ఇంకా అదే బాధలో ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు చేసిన తప్పులుగానే వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కొద్దిమంది ఏంటంటే అండి, మీరు ఎంత బ్రతిమలాడినా, మీరు ఎంత వద్దు, మీరు నన్ను వదిలేసి వెళ్ళొద్దని చెప్పినా, ఒకవేళ మీరు వెళ్తే నా జీవితం ఏమవ్వాలి, నేనేమవ్వాలి, కొద్దిమంది పిల్లలు ఉండింటే కనుక పిల్లలు ఏమవ్వాలి, మా భవిష్యత్తు ఏంటి అని చెప్పి మీరు ఎంత బతిమలాడినా కూడా, అండ్ మీకు మీ పార్ట్నర్కి సంబంధించి మధ్యలో ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళ వల్ల మీరిద్దరు సపరేషన్ అవ్వడము, అప్పుడు మీకు ఎంతో మీ పార్ట్నర్కి ఎంతో సపోర్ట్ చేసిన పర్సన్స్ కూడా ఇప్పటికి కూడా వాళ్ళతో లేకుండా వాళ్ళని ఒంటరిగా చేయడం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మీ పార్ట్నర్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే వాళ్ళు రియలైజేషన్లోకి వస్తున్నారండి, అంటే అర్థం చేసుకుంటున్నారు. స్టార్టింగ్కి ఇప్పటికీ వీళ్ళల్లో చాలా మార్పులు రావడానికి కారణం ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ అండి. సో అక్కడ ఏదైతే వీళ్ళు ఇమోషనల్గా మీకు దూరం అయ్యారో, మిమ్మల్ని కొద్దిమంది మోసం చేశారో, అదే ఇమోషనల్గా ఇక్కడ కూడా వీళ్ళు దెబ్బతిన్నారు. ఇక్కడ కూడా వీళ్ళు అదే సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ ఇక్కడ మీరన్నా కొంచెము ఇలాంటి వీడియోస్ చూస్తూ ఎక్కడో హీల్ అవుతూ, లేకపోతే మీరు కొంచెం తప్పు మీరు మీ సైడ్ నుంచి, చాలామంది సైడ్ నుంచి లేదు కాబట్టి మీరు స్ట్రాంగ్గా ఉన్నారు. ఎందుకంటే మీకు నమ్మకం ఉంది, భగవంతుడి మీద నమ్మకం ఉంది, లేకపోతే మీ పైన మీకు నమ్మకం ఉంది. మీరు ఎలాగైనా సరే పార్ట్నర్ మనసు మార్చుకుంటారు, వాళ్ళు మళ్ళీ నా లైఫ్లోకి వస్తారు, తప్పకుండా వాళ్ళు అర్థం చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు కొంచెం ఎంత ఎమోషనల్ పర్సన్స్ అయినా కూడా వీళ్ళు ఏంటంటే, వీళ్ళు ఎవరినైతే వీళ్ళు నమ్ముతున్నారో వాళ్ళ మాటల్లోనే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు చెప్పేదే వింటున్నారు తప్ప వీళ్ళ ఓన్ డెసిషన్స్ అయితే చాలా మంది దగ్గర లేవండి. అండ్ మీ పైన ప్రేమ ఉన్నా కూడా వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. వీళ్ళు ఇంట్రెస్ట్ లేదు, అసలు వీళ్ళకి ఎక్స్ప్రెస్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు అప్పుడు. బట్ ఇప్పుడు మీకు చెప్పాలన్నా కూడా వీళ్ళకి మొహమాటం, తప్పు చేశామన్న గిల్టీ, యాంగ్జైటీ, బాధ, ఏడుపు, ఫ్రస్ట్రేషన్, ఇదంతా కూడా ఆ ఎమోషన్స్లో మునిగి తేలుతున్నారనమాట. మిస్ అయిపోయారు, ఇంకా కంప్లీట్లీ మిస్ అయిపోయారు.
ఒక్కటి వీళ్ళకు హీలింగ్ ఏంటి అనంటే, మీతో గడిపిన మంచి క్షణాలండి. ఇక్కడ 2 కప్స్ లేసున్నాయి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మొత్తం చాలా వరకు మిస్ అయిపోతున్నారు. ఇంకా మిస్ అయిపోతున్నారు వాళ్ళు రోజు రోజుకి. కాకపోతే ఇక్కడ ఎక్కడో హీలింగ్ ఏంటి, మనము నైట్స్ వాళ్ళు పడుకున్నప్పుడు గానీ, లేకపోతే వీళ్ళు మామూలుగా ఉంటున్నారు, బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం అనే టైప్‌లో ఉంటారు గదా! సో, వాటికి వీళ్ళకి హీలింగ్ ఏంటంటే, మీ మంచితనం లేకపోతే మీ బ్లెస్సింగ్స్ అండ్ అలాగే మీతో వీళ్ళు గడిపిన ఏదో కొన్ని పాజిటివ్ మూమెంట్స్ ఉంటాయి గదా! అంటే మంచి మీరు ఇద్దరు కలిసి హ్యాపీగా గడిపిన క్షణాలు ఉంటాయి గదా! వాటికొక్కటే వీళ్ళు హీల్ అవుతున్నారండి. చూడండి ఎన్ని ఉన్నా గూడా వీళ్ళెంత అందమైన వాళ్ళు గానీ, లేకపోతే హ్యాండ్సమ్ పర్సన్స్ కానీ ఏదైనా సరేనండి. వీళ్ళు ఎలా అనుకుంటారంటే, మనకేంటి తక్కువ, మనకేంటి మనం మనం వీళ్ళు గాకపోతే ఇంకొకళ్ళు. లేకపోతే వీళ్ళు మోసం చేసి కూడా మేమే కరెక్ట్ అనుకునే టైపు. సో, ఇలాగా వీళ్ళన్నీ చేసిన తప్పులన్నిటిని గూడా గుర్తు చేసుకుంటూ ఇప్పుడు బాధపడుతున్నారండి. సో, ఇంత ఎక్స్‌ప్లనేషన్ ఎందుకిస్తున్నానంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళుంటారు, అన్‌మ్యారీడ్ ఉంటారు, మ్యారీడ్ ఉంటారండి. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క రిలేటెడ్‌గా మనకి ఆన్సర్స్ అనేది వస్తుంటాయి. సో, దాన్ని బట్టి నేను మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తున్నాను. సో, 6 ఆఫ్ కాయిన్స్ ఇక్కడ 6 ఆఫ్ కాయిన్స్ అంటే మీ పార్ట్నర్ ఆహ్, ఇక్కడ కాయిన్స్ అంటే ఏంటంటే మీ పార్ట్నర్ దగ్గర డబ్బుంది గాబట్టి కొద్దిమందికండి. సో, మీ పార్ట్నర్‌తో ఇక్కడ ఫైనాన్షియల్‌గా నీడ్స్ కూడా ఉన్నాయి కొద్దిమందికి. ఓకే. ఇక్కడ అండ్ మీ పార్ట్నర్ డబ్బులు గూడా ఫైనాన్షియల్‌గా గూడా చాలా మందికి సపోర్ట్ చేస్తున్నారండి ఇక్కడ. ఫైనాన్షియల్‌గా మీ పార్ట్నర్ స్ట్రాంగ్‌గా ఉన్నారు ఒకటి. అండ్ అలాగే వీళ్ళు మంచితనం అండి. వీళ్ళ మంచితనం, వీళ్ళ హెల్పింగ్ నేచర్ ఇవన్నీ గూడా యూజ్ చేసుకోవడం జరుగుతుందండి. అంటే ఇక్కడ కొద్దిమంది మీ పార్ట్నర్‌కి గూడా డబ్బుల ఆశ గూడా చూపిస్తున్నారు. అంటే మీ పార్ట్నర్‌ని బాగా చూసుకుంటామని చెప్పేసి, లేకపోతే డబ్బుల పరంగా వీళ్ళు ఒక ఎర ఏసి మీ పార్ట్నర్‌ని వీళ్ళ వైపు లాక్కున్నారు. అలాగే మీ పార్ట్నర్ కూడా కొంచెం ఫైనాన్షియల్‌గా బాగా ఉన్న వాళ్ళ దగ్గరికే ఫైనాన్షియల్ మనీ మైండెడ్ కూడా ఉన్నారు కొద్దిమంది మీ పార్ట్నర్స్. సో, ఇలాగా అన్ని రకాలుగా ఇక్కడ మనం చూసుకుంటే ఒక ఫైనాన్షియల్ థింగ్స్ గూడా మీకు మీ పార్ట్నర్ మధ్యలో గూడా ఉన్నాయండి. అండ్ ఇక్కడ మీ డబ్బు పరంగా గూడా మీ ఇద్దరికి ఇష్యూస్ నడిచాయి కదా! అది వేరే వాళ్ళకి గూడా అడ్వాంటేజ్ అవుతుందనమాట. సో, దానివల్ల గూడా ఏంటంటే వీళ్ళు మీ పార్ట్నర్‌ని వదలడం లేదు. అండ్ ఇలాగే వీళ్ళు హోల్డ్ చేసుకొని మీ వైపు రానివ్వకుండా వాళ్ళకి, మీకు ఎలాగైనా సరే ఫైనాన్షియల్‌గా సెటిల్‌మెంట్ అయినా చేసేసి దూరం పెట్టాలని చెప్పి అనుకోవడం జరుగుతుంది. మీ పార్ట్నర్ ఆలోచనలో ఇలాంటి మార్పులండి. అంటే ఏంటంటే కొట్లాడినప్పుడు ఒకటేనండి. ఆహ్, స్టార్టింగ్‌లో మీరు సెపరేషన్ అయినప్పుడు ఒకటే ఫీలింగ్ ఉంటది. ఏంటంటే మీ పైన ద్వేషం. ఒక్కటే ఉంటది. ఓకే. కోపం, ద్వేషం దూరమే ఉండాలి. వీళ్ళ మొహం చూడకూడదు. మనమే ఉండాలి అన్న టైప్‌లో ఉంటారు. బట్ ఇప్పుడేంటి గోయింగ్ ఆన్ పీరియడ్ ఏమవుతుందంటే ఇలాగా మార్పులు వాళ్ళ లైఫ్‌లో వచ్చే మార్పులను బట్టి వీళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ చేంజ్ అవుతుంది. మనుషులు గూడా అర్థం చేసుకుంటున్నారు. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు ఏంటనేది. ఇప్పుడు చూడండి ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్. ఇక్కడ ఏంటి ది హ్యాంగ్డ్ మ్యాన్. ది హ్యాంగ్డ్ మ్యాన్ అంటే ఏంటి? వీళ్ళు కోరుకున్న జీవితం కంప్లీట్‌గా రివర్స్ అయ్యిందండి. అంటే వీళ్ళు ఏదైతే కోరుకున్నారో, వీళ్ళు ఏదైతే కావాలనుకున్నారో అదంతా కూడా వీళ్ళకి దూరం అయిపోతుంది. ఓకే. ఇప్పుడు వీళ్ళున్న ప్రెజెంట్ లైఫ్ నుంచి వీళ్ళు ఆహ్, ఏమైతే ఎక్స్‌పెక్ట్ చేసి ఏదైతే ఊహించుకొని మీ మీ నుంచి వీళ్ళు దూరం అయిపోయారో, అవన్నీ సిట్యుయేషన్స్ కూడా రివర్స్ అవ్వడం వల్ల గూడా వీళ్ళు ఏం చేయాలో ఆలోచించుకునే ఆ మైండ్ సెట్ కూడా ఇప్పుడు వాళ్ళలో లేకపోవడం జరుగుతుంది. కంప్లీట్‌లీ రివర్స్ అండి. వీళ్ళ సిట్యుయేషన్స్ అన్నీ రివర్స్. మీ పార్ట్నర్ మీ నుంచి చాలా వరకు విషయాలు దాచుంటారు. కొద్దిమందేమో వాంటెడ్‌లీ మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశంతోనే మీ లైఫ్‌లోకొచ్చుంటారు. అండ్ మీ మనీ పరంగా మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి వచ్చుంటారు. ఇంకా అన్ని రకాలుగా అండి. ఏదో విధంగా ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని చీట్ చేయడానికి కొద్దిమందైతే కనిపిస్తున్నారు క్లియర్‌గా. అండ్ వాళ్ళు మేబీ మీ డబ్బుతోని కూడా వీళ్ళు ఇక్కడ మీ మీ నుంచి వచ్చిన ఒక ఏదైనా ఆహ్, వాల్యుబుల్ థింగ్స్ అనుకోండి ఏదైనా సరేనండి. వాటి నుంచి వీళ్ళు కొద్దిమంది ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో, ఇలాగా మీ పార్ట్నర్ అనుకున్నవన్నీ కూడా అయిపోయే కొద్దీ వీళ్ళలో లైఫ్‌లలో ఏవైతే వీళ్ళు కావాలని అనుకున్నారో అవన్నీ దూరం అయ్యే కొద్దీ వీళ్ళ సిట్యుయేషన్స్ అన్నీ కూడా రివర్స్ అవుతున్నాయి. తొందరలోనే నా జీవితంలో మేబీ నేనేదో ఎదుర్కోబోతున్నానని కూడా వీళ్ళకి అర్థమవుతుందనమాట. అంటే ఏదో నెగెటివ్ సిట్యుయేషన్స్ నేను ఎదుర్కోబోతున్నాను. నా లైఫ్‌లో ఇప్పుడేదో జరగబోయేదేదో జరుగుతుంది. నేను ఎక్స్‌పెక్ట్ చేయనిదేదో జరుగుతుందని గూడా వీళ్ళు అనుకోవడం జరుగుతుంది. భయపడుతున్నారనమాట. కొంచెం భయం గూడా వీళ్ళకు స్టార్ట్ అయింది. అండ్ హై ప్రీస్టిస్ అండి. వీళ్ళు చాలా సీక్రెట్స్ అయితే మీ దగ్గర మా హ్మ్, ఏమంటారు చాలా సీక్రెట్స్ కూడా వీళ్ళు మీకు చెప్పలేదండి. అండ్ ఇంకా కొద్దిమందేంటంటే ఎమోషనల్‌గా మీ పైన ప్రేమ ఉన్నా, ఎమోషనల్‌గా మీకు దగ్గరవ్వాలని ఉన్నా కూడా
వీళ్ళు కొంచెం స్టబ్బర్న్‌గా ఉంటున్నారనమాట. అంటే నేనెందుకు ఎక్స్‌ప్రెస్ చేయాలి? నేనెందుకు చెప్పాలి? నేనే ఎందుకు రావాలి? ఇలాగా. ఇంకా కొద్దిమంది ఏంటంటే వాంటెడ్‌లీ మీ ఫోన్‌ని బ్లాక్ చేయడము, వాంటెడ్‌లీ మీ కాల్స్ అటెండ్ చేయకుండా ఉండడము, మీ గురించి తెలుసుకుంటున్నారు అన్నీ. మీరేం చేస్తున్నారు? మీరేంటి? మీరెలా ఉన్నారు? ఇవన్నీ గూడా వీళ్ళు తెలుసుకుంటున్నారు. త్రూ మీ మెసేజెస్ త్రూ గానీ, మీ ఫేస్‌బుక్ గానీ, మీ ఇన్‌స్టాగ్రామ్ త్రూ గానీ, వాళ్ళు బ్లాక్ చేసేసుకున్నారు గానీ, మీకు కనబడకుండా వీళ్ళు బ్లాక్ చేసుకున్నారు కానీ, వీళ్ళు మాత్రం మీది ప్రతి ఒక్క అడుగులు మీరు చేసే ప్రతి పనులు గూడా వీళ్ళు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే దొంగతనం చేసినోడికే భయముంటది గదా! అలాగా. అంటే ఎక్కడ మీరు యాక్షన్ తీసుకుంటారో వీళ్ళ మీద అని చెప్పి కొద్దిమంది మీ పైన ఒక నిఘాలాగా, మీ పైన ఒక ఎంక్వైరీ లాగా కూడా వీళ్ళు చేసుకుంటున్నారు. ఎంక్వైరీ అంటే పోలీసులకు చెప్పాలా కాదండి. అంటే ఏ విధంగా పట్టుకుంటే మీ గురించి తెలుస్తుంది? ఐదర్ ఫ్రెండ్స్ ద్వారానో, రిలేటివ్స్ ద్వారానో, లేదనంటే మీ ఫోన్‌లలో మెసేజ్‌లు, ఫేస్‌బుక్‌లు మీరు స్టేటస్‌లు పెట్టేస్తారు గదా! ఓ విషయం ఏంటంటే కొద్దిమంది ఏంటండి, ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారు. మీరు మాత్రం బ్లాక్ చేయరు గదా! సో, వీళ్ళేం చేస్తారంటే మీరు ఎప్పుడైతే చూడని టైం వీళ్ళకి తెలుసో ఆ టైంలో నైట్స్‌లో గానీ, ఇంకెప్పుడైనా అప్పుడు మిమ్మల్ని అన్‌బ్లాక్ చేస్తారు. అన్‌బ్లాక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకున్న మీ స్టేటస్‌లు, మీ అవన్నీ కూడా తెలిసిపోతాయి. సో, మీరు ఎలాంటి పొజిషన్‌లో ఉన్నారని ఈ విధంగా వీళ్ళు మీడియా త్రూగా గూడా వీళ్ళు తెలుసుకుంటున్నారనమాట. అలాగా వీళ్ళు ఆన్‌లైన్‌లో మీరు ఇన్‌స్టాగ్రామ్‌లలో కొంచెం మీరు ట్రాజడీగా పోస్టులు చేయడము, అంటే మీరు బానే ఉన్నారా? మీరు మీ జీవితం మీరు చూసుకొని మీరు సంతోషంగా ఉన్నారా? లేదనంటే నా గురించే బాధపడుతూ ఉన్నారా? అని తెలుసుకోవడం అనమాట. బట్ వీళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు కొద్దిమంది. వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించాల్సిన విధంగా వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇక్కడ కొద్దిమంది బాధపడుతున్నారు. కొద్దిమంది మాత్రం చాలా హ్యాపీగా వాళ్ళ జీవితంలో వాళ్ళు కూడా ఉన్నారండి. ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్ అండి. ఇక్కడ మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేసేసారండి ఇక్కడ. చాలా వరకైతే చీట్ చేశారు. తెలిసండి. తెలిసి అనంటే ఏంటి? వాంటెడ్‌లీ మీ లైఫ్‌లోకొచ్చారు వీళ్ళు. మీ నుంచి పొందాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా వీళ్ళు తీసుకోవడం కూడా జరిగింది. అండ్ అలాగే వీళ్ళు ఎట్లా ఉన్నారంటే ఎప్పుడైతే మీరు వీళ్ళని ఎదుర్కోవాలి అంటే లేకపోతే తెలుసుకోవాలి వీళ్ళ గురించి వీళ్ళెక్కడున్నారు, వీళ్ళేం చేస్తున్నారు అని మీరు వీళ్ళ ఫోన్ నంబర్‌లు బ్లాక్ చేసినా, ఏది చేసినా కూడా వీళ్ళు మాత్రం ఏంటంటే తెలివిగా ఎక్కడెక్కడ ఎక్కడ తెలియకుండా అంటే మీకు వీళ్ళ జాడ తెలియకుండా, వీళ్ళెక్కడున్నారో కూడా వీళ్ళకి తెలియకుండా వీళ్ళు జాగ్రత్త పడుతున్నారండి. ఓకే. ఏదో విధంగా జాగ్రత్త పడుతున్నారు. అండ్ కొద్దిమంది మీతో మాట్లాడుతూ కూడా మభ్యపెడుతున్నారు మిమ్మల్ని. అంటే నేనొస్తాను, నేను కలుస్తాను, వచ్చి నీతో మాట్లాడతాను, నువ్వేం భయపడొద్దు, నేనున్నాను, నేనొస్తాను అని చెప్తున్నారు కానీ వాళ్ళు మాత్రం రావట్లేదు. ఓకే. ఇలాగా. ఇంకా కొద్దిమంది ఏంటంటే థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉండి మీకు అబద్ధాలు చెప్తున్నారు. మీ దగ్గరకొచ్చి మీ పైన ఎంతో ప్రేమ ఉందని, మీతోనే ఉంటానని చెప్పేసి మీ మాటలు చెప్తున్నారు తప్ప, మీతో ఉంటూనే మళ్ళా వేరే పర్సన్స్‌తో కూడా వీళ్ళు రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు. మోసం చేస్తున్నారండి వీళ్ళు. అంటే డ్యూయల్ ఫేసెస్ అంటాం గదా! అట్లా 2 మొహాలుంటాయి చూడండి. పైకొకలాగా, లోపలికొకలాగా అలాగే మీతో ఉంటూ కూడా వేరే వాళ్ళతో కూడా ఉండడం. ఇట్లాంటివి కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అండి. కొద్దిమంది మీ పార్ట్నర్ వాళ్ళు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు చాలా రోజుల నుంచి దూరంగా ఉన్నట్టున్నారు. అండ్ అలాగే మీతో సమ్ ఇష్యూస్ ఏవో జరగడము, మీకు వాళ్ళకి పెళ్లి జరగకుండా ఉండడం కూడా ఏదో జరిగింది. పెళ్లి కాని వాళ్ళకండి. మోస్ట్‌లీ వాళ్ళు మళ్ళా మీ లైఫ్‌లోకి తిరిగొస్తున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని గూడా వీళ్ళు అనుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి గూడా మీతో మాట్లాడడానికి గూడా వీళ్ళు రెడీగా ఉన్నారు. అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మేబీ వీళ్ళు థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉండి మీ మాట వినడానికి వీళ్ళు రెడీగా ఉన్నా గూడా మేబీ థర్డ్ పార్టీ వాళ్ళ వల్ల గూడా వీళ్ళు కొన్ని రోజులు అక్కడ వాళ్ళ మాటలు వింటున్నా కూడా మీ పైనైతే వాళ్ళకి కూడా ఒక ఇది ఉందండి ట్రెడిషన్. మ్యారేజ్ ట్రెడిషన్ గురించి వీళ్ళు వాల్యూ ఇవ్వడము. మీ లైఫ్‌లో ఉంటేనే వీళ్ళ జీవితం బావుంటుందని అర్థం చేసుకోవడము. ఇలాంటియన్నీ కూడా వీళ్ళ మనసులలో రోజు రోజుకి చేంజెస్ వస్తున్నాయి. సో, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్‌లోకే తిరిగి రావాలని చెప్పి అనుకుంటున్నారు. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అనుకోవచ్చు. మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మేబీ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో అట్లా ఉన్నా కూడా వాళ్ళు కూడా ఏంటంటే మీ ప్రేమనైతే వీళ్ళు మిస్ చేసుకోవడం ఇష్టం లేదు. సో, మీతో పాటు వాళ్ళతో ఉన్నా గూడా మళ్ళా మీతో కూడా ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. కానీ డెసిషన్ మీదండి. అది మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరా? అనేది మీ ఇష్టం. అండ్ మార్పు జరుగుతుందా? లేదా? మారి వస్తారా? అనంటే నాకిక్కడ ఎక్కడ గూడా వాళ్ళు రియలైజ్ అయ్యి మార్పులు చేసుకొని వచ్చేటట్టు ఇక్కడ ఎక్కడ కార్డ్స్‌లలో అయితే లేదండి. ఓకే. ఇక్కడెక్కడ గూడా వీళ్ళు మారి వస్తారు. వాళ్ళకి బాధలున్నాయనేది అయితే లేదు. ఇక్కడ ఎమోషనల్‌గా మాత్రమే ఇది ఉంది. పశ్చాత్తాప పడుతున్నారు. ఆలోచిస్తున్నారు తప్ప మీకిక్కడ ఎక్కడ గూడా కాంటాక్ట్ చేయాలి అన్న ఉద్దేశాలైతే కనిపించట్లే. ఎక్సెప్ట్ ఇదొక కార్డ్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది.
సో నాకు తెలిసి ఇది మ్యారేజ్కి సంబంధించిన వాళ్ళది. సో అన్‌మ్యారీడ్ వాళ్ళ గురించి నాకు ఎక్కువగా కనిపిస్తుంది. కొద్దిమంది మీకు దూరం అయి ఉంటారు కదా! పేరెంట్స్ వల్లనో, లేకపోతే మీకు ఏదో సమ్ ఇష్యూస్ వల్ల దూరమైన వాళ్ళు మళ్ళా మీకు ఫోన్ గానీ, మెసేజ్ గానీ చేయడం ఇట్లాంటివి జరుగుతుంది. మీ పర్సన్ కొంచెం స్టబ్బర్న్ ఉన్నారండి. ఇక్కడ ఈ హై ప్రీస్టిస్ వచ్చింది కదా! మీ పర్సన్ తప్పులు చేస్తూ కూడా వాళ్ళు నాకేంటి నేను చేస్తాను అన్నట్టుగానే ఉన్నారు. ఇక్కడ హెరఫెంట్ కార్డ్ అయితే వచ్చింది. ద హెరఫెంట్ అంటే ఇక్కడ దేవుళ్ళు వీళ్ళు కొంచెం స్పిరిచువాలిటీ కూడా పెంచుకుంటున్నారు చాలామంది. ఇక్కడ మోసం చేసే వాళ్ళు ఉన్నా, హై ప్రీస్టిస్ ఉన్నా, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా, ఏదున్నా సరే ఇక్కడ కొద్దిగా మంది ద హెరఫెంట్ అంటే రియలైజ్ అవ్వడం అండి. ఎక్కువ వరకు అయితే రియలైజ్ అయితే అవుతున్నారు. ఇక్కడ స్పిరిచువల్గా వీళ్ళు కనెక్ట్ అవుతున్నారండి. స్పిరిచువల్లీ కనెక్టింగ్ అంటే మార్పులంటే వీళ్ళలో చేంజెస్ అయితే వస్తాయి. తప్పకుండా ఈ స్పిరిచువల్‌గా దగ్గరవుతున్నారు అనంటే వీళ్ళు మార్పులు చేసుకోవడం అయితే జరుగుతదండి. ఇక్కడ హై ప్రీస్టెస్ ఉన్నారు. వీళ్ళకు ఒక కర్మ అనేది హిట్ అవుతదండి. ఏదో విధంగా వీళ్ళు తెలుసుకుంటారు. తప్పకుండా ఎప్పుడైతే వీళ్ళు కర్మ అనేది అనుభవించడానికి రెడీగా ఉంటారో, అప్పుడు తప్పకుండా రియలైజ్ అవుతారండి. ఏం చేస్తున్నాం మిస్టేక్స్ ఏంటనేది వీళ్ళు గూడా రియలైజ్ అవుతారు. ఇక్కడ ఒక కొద్దిమంది స్ట్రాంగ్‌గా అయితే హై ప్రీస్టెస్‌లో ఉన్నారంటే నాకేంటి నేనేంటి నాకేదైనా జరుగుతాయి. నేనేదనుకున్నా నాకు జరుగుతుంది. అంటే టైం బాగున్నప్పుడు ఏమైతదండి ఏం తెలీదు గదా! సో, టైం మంచిగుంది, నడుస్తుంది. సో, ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవ్వట్లే. కాకపోతే గోయింగ్ ఆన్ పీరియడ్ ఇక్కడ భగవంతుడు అనేటోడు ఉంటాడండి. సో, తప్పకుండా వీళ్ళకి ఎప్పుడైతే ఈ దేవుడి దయ ఉన్నంత వరకు మాత్రమే వీళ్ళకి బావుంటది. ఎప్పుడైతే ఈ దేవుడు కర్మ రూపంలో హిట్ అవుతుందో దేవుడు గూడా ఏమీ చేయలేడు. సో, ఆ సిట్యుయేషన్స్ వీళ్ళకొచ్చే వరకు కూడా వీళ్ళు రియలైజ్ అవ్వరండి. సో, కొద్దిమందయితే స్పిరిచువల్లీ దేవుడికి కనెక్ట్ అవుతున్నారు. అంటే భగవంతుడిని వేడుకుంటున్నారు. మళ్ళా వీళ్ళ జీవితంలో మార్పులు రావాలని చెప్పి కోరుకోవడం కూడా జరుగుతుంది. వాళ్ళెవరు మారుతున్నారు, ఎవరు మార్చుకుంటున్నారంటే ఇదిగోండి వీళ్ళు ఎమోషనల్ పర్సన్స్, మిమ్మల్ని ఇష్టపడే పర్సన్స్ అండ్ ఫైనాన్షియల్‌గా కొద్దిమంది మీ పార్ట్నర్‌ని యూజ్ చేసుకుంటున్నారు కదా! వాళ్ళ నుంచి బయటపడాలని దేవుడిని కోరుకోవడము. థర్డ్ పార్టీ ఎనర్జీస్‌లో ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది ఇదిగోండి వీళ్ళు లోపల బాధపడుతున్నారు చాలా. రానివ్వకుండా కొద్దిమంది ఆపుతున్నారు మీ పార్ట్నర్‌ని మీ లైఫ్‌లోకి. ఇలాంటి వాళ్ళందరూ కూడా కొద్దిగా స్పిరిచువల్‌గా దేవుడిని భగవంతుడిని అయితే వేడుకోవడం జరుగుతుంది. అలాగే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. మీరంటే ఎంతో ఇష్టపడుతున్నారు. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. డ్యూ టు సమ్ సిట్యుయేషన్స్ వల్ల వాళ్ళు ఏమైతుందంటే రాలేకపోతున్నారు. మీకు కాల్ చేయలేకపోతున్నారు. మీకు మెసేజ్‌లు కూడా చేయాలన్నా కూడా ఆపుతున్నారు. సో, ఇవన్నిటిని కూడా నుంచి దూరం అవ్వాలని చెప్పి కూడా వీళ్ళు స్పిరిచువల్లీ చాలా వరకు దేవుడి దగ్గరికైతే వేడుకుంటున్నారండి. మంచిగా దేవుడా మంచి చేయండి నాకు. ఈ కర్మ ఎప్పటివరకు నాకు అయిపోతుంది అన్నట్టుగా. హై ప్రీస్టిస్‌లో ఉన్నవాళ్ళు కొద్దిమంది స్టబ్బర్న్ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళలో మార్పులు రావడానికైతే కొంచెం టైం పట్టేలాగానే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా నాకేంటి నాకన్నీ ఉన్నాయి అన్న లెవెల్‌లో అయితే కొద్దిమంది కనిపిస్తున్నారు ఇక్కడ క్లియర్‌గా. అది ఎవరో ఏంటో అనేది మీకు రెజొనేట్ అవుతది గదండీ. మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు అనేది మీకు తెలుస్తది గదా! ఎవరైనా సరే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే. ఓకే. సో, ఇప్పుడైతే మీ పార్ట్నర్‌లో మార్పులైతే ఇలా వీళ్ళు మారుతున్నారు. ఫైనల్‌గా అయితే మనము ఒకసారి నేను రాశిపరంగా చెక్ చేస్తానండి. ఇక్కడ ఎవరో మిమ్మల్ని వదిలేసి కంప్లీట్‌గా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారండి. సో, ఇక్కడ నేను 4 కార్డ్స్ అయితే తీస్తానండి. ఇది రీయూనియన్ గానీ, లేకపోతే మీ పర్సన్‌లో కంప్లీట్‌గా మార్పులు జరిగి మీకు కాంటాక్ట్ చేస్తున్నారు అనేవాళ్ళు. ఏ ఇయర్ అంటే ఏంటంటే ఇక్కడ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ అని మీకు ఏంజెల్ ఆన్సర్ ఇచ్చారు కదా! ఏ ఇయర్ ఫ్రమ్ నౌ అంటే ఈ సంవత్సరం లోపల ఎవరికి మరి ఎలాంటి మార్పులొస్తాయి ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. సో, యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. నేను 3 కార్డ్స్ అయితే తీస్తాను. ఒక 4 పెడతానండి. 4 ఫైల్స్ పెడతాను. నేను చెప్తాను ఎవరెవరికి ఎలా ఉంటుందనేది నేను మీకు ఏ రాశుల వారికి ఎట్లా వస్తుందనేది చూద్దాం. సో, యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్. అండ్ వీళ్ళకి ఫ్యూచర్‌లో రిలేషన్‌షిప్‌లో వీళ్ళకి ఏం జరగబోతుంది? ఈ ప్రెజెంట్ వీళ్ళకి సెపరేషన్‌లో ఉన్న ఎక్స్ పార్ట్నర్‌కి వీళ్ళకి ఫ్యూచర్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? వీళ్ళిద్దరికీ ఎలాంటి భవిష్యత్తు ఉండబోతుంది? ఎలాంటి ఫ్యూచర్ ఉండబోతుంది రిలేషన్‌షిప్‌లో? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో, నేను ఒక 3 కార్డ్స్ నేను తీసి పెడతాను. నేను చెప్తానండి మీకు. సో, మీకు ఫ్యూచర్‌లో మీ పార్ట్నర్‌తో ఏం జరుగుతుంది అసలు? ఈ ప్రెజెంట్ మీరు ఎదురు చూసే పార్ట్నర్‌తో మీకు
ఎలా ఉండబోతుంది మీ ఫ్యూచర్ అనేది. నేను ఈ ఏ ఇయర్ ఫ్రమ్ నవ్ అని ఇస్తున్నారు అంటే ఇది అన్ని రకాల వాళ్ళకి వస్తుంది. సో ఎవరెవరికి ఏం జరుగుతుంది, ద స్టార్ అండి. ద స్టార్ అంటే మీరు చాలా స్ట్రాంగ్గా మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా స్ట్రాంగ్గా మీరు ముందుకెళ్తున్నారు, వెళ్తారు కూడా ఫ్యూచర్లో. అండ్ యాక్సెప్ట్ చేస్తారండి. మీ జీవితంలో మీరు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు. అంత స్ట్రాంగ్గా మీరు కాబోతున్నారు ఫ్యూచర్లో. అంటే మీలో చేంజెస్ ఫస్ట్ రావాలండి. సెల్ఫ్ లవ్, మీకు ఇందాక నేను చెప్పింది అదే, సెల్ఫ్ లవ్ అనేది మీకు పెరుగుతుంది. మీరు అర్థం చేసుకుంటారు. మీరు గోయింగ్ ఆన్ పీరియడ్ మీరు ఇంకా 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 స్ట్రాంగ్ అవుతారు. అవ్వాలని నేను ఆ యూనివర్స్ని కూడా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ అంటే యాక్సెప్టెన్స్ అంటే అదేనండి, మనకి ఫ్యూచర్లో ఏదైతే వస్తుందో అది మనము యాక్సెప్ట్ చేయడం. అండ్ ఇందాక నేను అదే చెప్దాం అనుకున్నాను. ఏంటంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఇప్పుడు రిలేషన్షిప్ అనేది ఇద్దరు మనుషులకు సంబంధించిన నిర్ణయం అండి. ఇప్పుడు మీ మనసులో మీకు మీ పార్ట్నర్ అంటే చాలా ఇష్టము, లేదంటే మీ పార్ట్నర్ అంటే మీకు అస్సలు ఇష్టం లేదు, వాట్ ఎవర్. సో ఇక్కడ ఇది మీ మనసు అండి, ఇది మీ మనసు. బట్ ఇక్కడ సెకండ్ పర్సన్ కూడా ఉన్నారు. ఈ సెకండ్ పర్సన్ మనసులో ఉన్న మా భావాలు కూడా చాలా ఇంపార్టెంట్. మనం రెస్పెక్ట్ ఇవ్వాలండి. ఓకే, వీ నీడ్ టు గివ్ అ రెస్పెక్ట్. ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు కదా అని చెప్పేసి నాకే కావాలి, నాకే కావాలి, మీరే కావాలి, మీరే కావాలని మీ మనసు చెప్తుంది, మీరు చెప్తున్నారు. బట్ వాట్ అబౌట్ ద అదర్ పర్సన్? సో ఇక్కడ వేరే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సేమ్ ఫీలింగ్స్, సేమ్ ఎమోషన్స్, సేమ్ భావాలు అనేటివి ఉండాలి కదా మీ పైన. లేనప్పుడు మీరు యాక్సెప్టెన్స్ చేసే ఆ స్ట్రాంగ్నెస్ అనేది మీలో రావాలి. దాన్నే మనము ప్రాక్టికల్ థింకింగ్ అంటాం. సో ఆ ప్రాక్టికల్ థింకింగ్ మెంటాలిటీ అనేది మనము పెంచుకోవాలండి. సో ఇది పెరగాలి అని అంటే ఏం చేయాలంటే మెడిటేషన్. ఓకే, మెడిటేషన్ ఈజ్ ఓన్లీ ద వే. కొద్దిమంది అడుగుతున్నారు, మేడం నాకు పిల్లలు ఉన్నారు, పెళ్ళైంది, మా పర్సన్ మంచోడు కాదు, తాగుబోతూ తిరిగిపోతూ లేకపోతే ఇంకా ఇంకా సో అండ్ సో అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, బట్ స్టిల్ నాకు వాళ్ళే కావాలని అనుకుంటున్నారు కదా. కొద్దిమంది మీరు అంటున్నారు కదా పెళ్ళైంది కదా నేను ఎలాగ వదిలేస్తాను, నేను ఎలాగ వేరే పర్సన్ యాక్సెప్ట్ చేస్తాను అని కొద్దిమంది అంటున్నారు. దీనికి నేను రెండు రకాలుగా ఆన్సర్ చేయగలుగుతాను. ఒకటండి మీ మనసు, మీ మనసు మీ ఇంట్యూషన్ మీరు ఏం చెప్తుందో అదే వినండి. నెక్స్ట్ ప్రాక్టికల్గా మీరు కనుక ఈ సిచ్యువేషన్స్ ఫ్యూచర్ గురించి కూడా మీరు ఆలోచించుకోగలిగితే, మీ పిల్లల గురించి ఒకవేళ పెళ్ళిళ్ళై పిల్లలు ఉండింటే కనుక పిల్లల భవిష్యత్తు గురించి దాని గురించి మీరు ఉండాలంటే ఏం చేయాలి, ఈ రెండు మీరు డెసిషన్ తీసుకోవాలి. అంటే మీకు ఫ్యూచర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, మీతో పాటు ఉన్న పిల్లల భవిష్యత్తు కూడా ఇంపార్టెంట్. సో ఇట్లాంటివన్నీ ఆలోచనలన్నిటి కూడా చాలా స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకోవాలండి మీ సిచ్యువేషన్ని బట్టి. ఓకే, సో ఏదైనా సరే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే యాక్సెప్టెన్సీ అనేది ఇంపార్టెంట్. యాక్సెప్ట్ చేయాలండి. మనకి లైఫ్లో ఇలా జరగబోతుంది అనుకోండి, ఎవరు ఆపుతారండి? మీరు ఆపలేరు, నేను ఆపలేను, ఈ భగవంతుడు కూడా ఆపలేడు. ఎందుకంటే ఎవరి కర్మ ఎవరి ఫేట్లో ఏదైతే రాసి ఉంటుందో అదే జరుగుతుంది. మంచి కర్మ చెడు కర్మ రెండు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అంటాం చూడండి, అట్లా అనమాట. సో కర్మలో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ టైం అండి ఒకసారి మంచి జరుగుతుంది, ఒకసారి చెడు జరుగుతుంది. మంచి జరిగినప్పుడు మనం ఎంత సంతోషంగా ఉండి అన్నీ యాక్సెప్ట్ చేస్తాం, అలాగే చెడు జరిగినప్పుడు కూడా యాక్సెప్ట్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఈజ్ ద లైఫ్. లైఫ్ అనేది ఇదేనండి. సో ఈ జర్నీలో మనం ఇలాగా స్ట్రాంగ్గా పేషెన్స్గా అండ్ అలాగే ఏదొచ్చినా యాక్సెప్ట్ చేస్తూ స్ట్రాంగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ నేను ఇక్కడ ఈ 4 పెట్టాను కదా కార్డ్స్, నేనేం చెప్పబోతున్నానంటే ఫస్ట్ కార్డ్స్ నేను ఇవి తీస్తానండి. దీంట్లో ఏమైతుందో అది మీ ఫ్యూచర్లో జరగబోతుంది. అయితే ఇది ఎవరెవరికి ఏంటంటే ఒకటి మేషరాశి, సింహరాశి అండ్ అలాగే ధనుస్సు రాశి. ఓకేనండి, మేషరాశి, సింహరాశి అండ్ ధనుస్సు రాశి వాళ్ళకి. అలాగే ఇక్కడ నెక్స్ట్ కార్డ్స్ వచ్చేసి కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీనరాశి వాళ్ళకి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది మిథున రాశి, తులారాశి అండ్ కుంభరాశి వాళ్ళకి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి వృషభ రాశి, కన్యా రాశి అండ్ మకర రాశి వాళ్ళకి. ఓకేనా, ఇప్పుడు ఇది క్లియర్ కదండి. సో ఇక్కడ ఈ యూనివర్స్ మీకు ఏమైతే ఆన్సర్ ఇచ్చారో అది ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీ జీవితంలో జరగబోయేటివి అని చెప్పి మీకు యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారండి. ఓకేనా, సో ఇది. సో ఇక్కడ మీకు ఏం జరుగుతుంది ఏంటనేది ఒక్కసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం తీద్దామండి, వృషభ రాశి, కన్యా రాశి అండ్ అలాగే మకర రాశి వాళ్ళు. సో ఇదంతా కూడా జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా మీకు ఆన్సర్ వస్తుంది. అండ్ ఇవి రాశుల పరంగా మనం ఇక్కడ చెక్ చేస్తున్నామంటే ఆ రాశులు కూడా మీకు కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ల ప్రకారంగా రాశులు ఉంటే మాత్రమే ఇవి మీరు కన్సిడర్ చేసుకోవాలి. క్లియర్?
సో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నేను ఇందాక చెప్పిన రాశుల ప్రకారంగా ఎవరెవరికంటే వృషభ రాశికి, కన్యా రాశికి అండ్ అలాగే మ్, మకర రాశి వాళ్ళకి. ఇక్కడ చూడండి 3 రాశులు ఉన్నాయి కదా. సో 3 రాశుల వరకు ఇక్కడ రిజల్ట్ అండి. కొద్దిమంది జీవితంలో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు. ఓకేనా, మీకు కాంటాక్ట్ కానీ మెసేజ్ కానీ చేయబోతున్నారు. మేల్ ఆర్ ఫీమేల్ ఎక్కువగా కనపడుతుంది. సో ఇక్కడ మ్యారీడ్, అన్మ్యారీడ్, మ్యారీడ్, థర్డ్ పార్టీ రిలేషన్, ఎనీథింగ్. సో ఈ 3 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి కొద్దిమందికి రీయూనియన్ అనేది జరగబోతుంది. అలాగే ఇక్కడ కొద్దిమంది అండి మిమ్మల్ని కానీ లేదంటే మీ పార్ట్నర్ వేరే వాళ్ళతో ఫైనాన్షియల్గా ఏవో పెట్టుకున్నారు, సెటిల్మెంట్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు చెప్పిన విధంగానే మాటలు వింటున్నారు ప్రస్తుతానికి. ఈ ఇయర్ ఫ్రమ్ నౌ ఇంకా వీళ్ళు మీకు దూరం అవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు కలిసి ఉండి మాటలు లేవు, సపరేషన్లో ఉన్నాము, బట్ ఇంకా ఎదురు చూస్తున్నాము, మేబీ వీళ్ళలో మార్పు వస్తుంది అని కొద్దిమంది అనుకుంటుంటారు కదా, వాళ్ళలో చేంజెస్ అనేది అయితే యూ కాంట్ ఎక్స్పెక్ట్ అండి. దే ఆర్ లివింగ్ యూ. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడైతే వీళ్ళు మీ రిలేషన్షిప్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని అయితే అనుకుంటున్నారు. ప్రస్తుతం వీళ్ళు మీ గురించి నెగిటివ్గా అనుకుంటున్నా కూడా, లేకపోతే అనుకున్నా కూడా, ఫ్యూచర్లో మాత్రం మిమ్మల్ని అర్థం చేసుకొని మీ వాల్యూ తెలుసుకొని మీ జీవితంలోకి తిరిగి రాబోతున్నారు మీ పార్ట్నర్. అండ్ ఇంకా వీళ్ళు ఫైనాన్షియల్గా కూడా ఎదుగుతారు. మీరు మీ పార్ట్నర్ కలిసి ఫైనాన్షియల్గా కూడా కొంచెం ఏవో డిస్కషన్స్ కూడా జరుపుకొని ఒక సెటిల్మెంట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇది ఈ 3 రాష్ట్రాల వారికి. నెక్స్ట్ వచ్చేసి నేను తీస్తున్నాను, ఇది మీకు నేను ఇది చెప్పాను కదా, ఏం రాశి చెప్పాను, వృషభ రాశి, కన్యా రాశి అండ్ అలాగే మకర రాశి. సో ఇది మనకి ఇప్పుడు తీస్తున్నాను మీనరాశి, సింహరాశి అండ్ ధనుస్సు రాశి. మేషరాశి అండి, సారీ, మేషరాశి, సింహరాశి అండ్ ధనుస్సు రాశి. ధనుసు రాశిలో ఉండేవాళ్ళు కొద్దిమంది అండి కొంచెం సెల్ఫిష్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థం, అంటే వాళ్ళు మంచిగా ఉండడం కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మాత్రమే ఆలోచించే టైప్ ఆఫ్ పర్సన్స్ అండి కొద్దిమంది. సో వాళ్ళల్లో వీళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ మీకైతే ఇమోషనల్ సంథింగ్ ఏదో నెగిటివ్ అయితే జరగబోతుంది. ఇయర్ ఫ్రమ్ నౌలో వాళ్ళలో ఎలాంటి మార్పులు రావు. వాళ్ళు మోస్ట్లీ నాకు తెలిసి ఇక్కడ మీకు ఒక సాడ్ సిచ్యువేషన్ అయితే మీకు ఉండబోతుంది ఫ్యూచర్లో. అండ్ ఇక్కడైతే వీళ్ళు ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతున్నారు. మేబీ మీకు దూరంగానే ఉండబోతున్నారు. మేషరాశి కానీ, సింహరాశి కానీ, లేదంటే ధనుసు రాశి, ఇందులో ఉన్న వాళ్ళు మీ పార్ట్నర్ అండి. సో వీళ్ళల్లో ఎలాంటి మార్పులు రావు. వీళ్ళు ఒంటరిగానే ఉంటారు. వీళ్ళు వాదిస్తారు, వీళ్ళే కరెక్ట్ అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. అంటే డామినేషన్ వీళ్ళది ఎక్కువగా డామినేషన్ ఉంటుంది. అండ్ వీళ్ళు ఇష్టపడ్డ జీవితంలోనే వాళ్ళు బతకడానికి ఇష్టపడతారు. వాళ్ళే రాజు, వాళ్ళే కింగ్, వాళ్ళే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని వీళ్ళు ఫీల్ అవుతారు. వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అని అంటారు. ఇన్ కేస్ వీళ్ళు చెప్పినట్టు వింటేనే వీళ్ళు మీ జీవితంలోకి రావడం, లేదనంటే వీళ్ళు చెప్పినట్టు మీరు వినకపోతే మాత్రం మిమ్మల్ని ఒంటరిగా చేయడమే జరుగుతుంది. అండ్ ఇక్కడ కొద్దిమంది అయితే పాస్ట్ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు, అంటే మిమ్మల్ని మళ్ళా కలవబోతున్నారు. రీయూనియన్ అయితే ఉంది. అయితే ఈ 3 రాష్ట్రాల్లో ఎవరికి ఏంటి అనేది అయితే నేను క్లారిటీ ఇవ్వలేను. కాకపోతే ఈ 3 రాష్ట్రాల్లో కొద్దిమందికి రీయూనియన్ ఉంది, కొద్దిమందికి అయితే ఇంకా కొంచెం వీళ్ళు మారే పరిస్థితుల్లో లేరు. కొద్దిమంది కంప్లీట్లీ దూరం అవ్వడం కూడా జరుగుతుందండి. ఇది ఎవరికి ఏంటనేది మీ సిచ్యువేషన్ బట్టి మీరు అంచనాలు వేసుకోవచ్చు. ఇది వచ్చేసి కర్కాటక రాశి, వృశ్చిక రాశి మరియు మీనరాశి. సెలబ్రేషన్కి ఉంది. మీ పార్ట్నర్ మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నారు. ఇక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఈ 3 రాశుల వరకు సూపర్ ఉందండి. ఇక్కడ వాటర్ సైన్ వాళ్ళకి చాలా సూపర్గా ఉంది. ఇక్కడ మీ పార్ట్నర్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు వాళ్ళు చాలా పశ్చాత్తాపడుతున్నారు. అండ్ అలాగే ఇయర్ ఫ్రమ్ నౌ, ఈ సంవత్సరం లోపల ఎనీ టైం అండి, ఎప్పుడైనా సరే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయడము. అండ్ అలాగే మీకు చాలా విషయాలు కూడా వీళ్ళు షేర్ చేయబోతున్నారండి. అండ్ చాలా వరకు మీతో డిస్కషన్ చేస్తారు. అండ్ మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు, చాలా అర్థం చేసుకుంటున్నారు, మీ విలువ తెలుసుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని తప్ప వేరే వాళ్ళని ఇష్టపడటం లేదు, మీరే కావాలంటున్నారు. ఇక్కడ సెలబ్రేషన్ కార్డు కూడా వచ్చింది కదా. సో మోస్ట్లీ అన్మ్యారీడ్ వాళ్ళకి మ్యారేజ్, మ్యారీడ్ వాళ్ళకి ఫ్యామిలీతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండడము. అలాగే కొంచెం థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అట్లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా మీరు చాలా హ్యాపీగా మీరు మీ లైఫ్ని ఇమోషనల్గా సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు. అంటే కంప్లీట్గా మీరు ఒకటవుతారండి ఇంకా ఫ్యూచర్లో. ఓకే, సో ఇది నేను చెప్పిన రాశిలో కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ అలాగే మీనరాశి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరెవరు ఉన్నారండి నేను చెప్పింది.
మిథున రాశి, తుల రాశి అండ్ కుంభరాశి. సో ఇక్కడ కొద్దిమంది చూసారా మిస్ అవుతున్నారండి. ఇక్కడ కొద్దిమంది దూరం అయిపోతున్నారు. అండ్ కొద్దిమంది ద వరల్డ్, మీరే ప్రపంచం, మిమ్మల్ని అర్థం చేసుకోవడం, మిమ్మల్ని తప్ప వాళ్ళు వేరే ఊహించుకోలేరు, ఖచ్చితంగా మీరే కావాలంటున్నారు. ఇక్కడ మీరే వాళ్ళ సోల్మేట్ పార్ట్నర్, మళ్ళీ మీతో ఇమోషన్స్ షేర్ చేసుకోబోతున్నారు. ఇక్కడ మీరు ఎలా చూడొచ్చు అంటే అండి, ఒక 60-70% అయితే మోస్ట్లీ రీయూనియన్ కనిపిస్తుంది. ఒక 10-20% సపరేషన్ కనిపిస్తుంది. కంప్లీట్గా మీ పార్ట్నర్ మీకు దూరం అయిపోయినట్టే. క్లియర్. సో ఇది వచ్చేసి మీకు కుంభరాశి, అలాగే తులారాశి అండ్ మిథున రాశి వాళ్ళు. ఇక్కడైతే ఓన్లీ 10-20% మీరు రీయూనియన్ అండి. రిమైనింగ్ 70-80% అయితే మీకు కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వీళ్ళకి వచ్చేసి నేను చెప్పాను కదండి రాశులు, మళ్ళీ మళ్ళీ నేను చెప్పాను. ఇక్కడైతే కంప్లీట్లీ పాజిటివ్ అండి, 100% పాజిటివ్ కనిపిస్తుంది. ఇది 100% పాజిటివ్. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి. ఇమోషనల్ పర్సన్స్, వాళ్ళు మిమ్మల్ని వదిలేసి ఉండలేరు అనమాట. అందుకని ఇమోషనల్ పర్సన్స్ కదండి, వాటర్ సైన్స్ వాళ్ళు. వాళ్ళు ఒకసారి ఇష్టపడ్డారంటే చాలా లాయల్గా ఉంటారు. అండ్ చాలామంది అండి, అంటే కొద్దిమంది లేదు మేడం అంటారేమో, కొద్దిమంది అయితే అట్లా ఉండరేమో, కానీ మోస్ట్లీ అయితే వాటర్ సైన్లో ఉన్న వాళ్ళు ఒకసారి ఇమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు లైఫ్ టైం మీతో ఉండడానికి ఇష్టపడతారు. అంటే ఎవరినైతే ఇష్టపడ్డారో వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతారు. ఇక్కడైతే రీయూనియన్ అండి, మీకు ఒక 60-70% రీయూనియన్ వేసుకోవచ్చు. ఇక్కడ కొద్ది మందికి అయితే సపరేషన్ 30% వరకు, 20-30% అయితే సపరేషన్ కనిపిస్తుంది. ఇక డబ్బుల పరంగా కొంచెం బాగా ఉన్నారండి, పెంటకల్స్ వచ్చాయి చూసారు కదా. ఓకే, ఈ రాశి వాళ్ళు ఎందుకో డబ్బుల పరంగా ఎక్కువగా కనిపిస్తున్నారు. మరి డబ్బుల విషయంలో ఏదైనా ఉండొచ్చు మీకు క్లారిటీ. ఓకే, సో ఇదండి రీడింగ్. సో ఇది మీరు రాష్ట్ర పరంగా కూడా మీరు చూడమంటారు కాబట్టి నేను ఈ రకంగా కూడా నేను రీడింగ్ తీశాను. సో ఇక్కడ ఈ ఇయర్ ఫ్రమ్ నౌ అయితే చాలామంది జీవితాలలో చాలా మార్పులు అయితే రాబోతున్నాయి. కాకపోతే మీరు ఏం చేయాలంటే బీ స్ట్రాంగ్, యాక్సెప్ట్ ఎనీథింగ్ విచ్ ఎవర్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్, యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇక్కడ కింగ్ ఆఫ్ సార్ట్స్ అండి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. వాళ్ళు కూడా మేబీ డెసిషన్స్ తీసుకోబోతున్నారు, యాక్షన్ తీసుకోబోతున్నారు ఇక్కడ మీకు అన్నిట్లో. ఓకే, ఇదైతే మీరు చాలా స్ట్రాంగ్ అవుతారండి. గోయింగ్ ఆన్ పీరియడ్, ఏ ఇయర్ ఫ్రమ్ నౌ యూ ఆర్ బికమింగ్ అ స్టార్. ఓకే, ఏ ఇయర్ ఫ్రమ్ నౌ యూ ఆర్ బికమింగ్ అ స్టార్. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి, మీరు చాలా స్ట్రాంగ్గా అవుతారు. సో ఇంకొక చిన్న దీంతో కంప్లీట్ చేసేద్దాము. మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి మీ పైన. ఎందుకంటే మీరు ఎంత ఇష్టం లేకపోయినా, ఎంత కోపంలో ఉన్నా, ఎంత ఇది ఉన్నా, మీతో గడిపిన కొన్ని మంచి పాజిటివ్ ఇమోషనల్ మూమెంట్స్ ఉంటాయి. అవి వాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేరు. కాబట్టి మీ గురించేనండి, ఇది లెంగ్తీగా అనుకోవద్దు. ఇది మీ గురించి మాత్రమే, నా గురించి కాదు. మీకు ఇంకా హీలింగ్ ఇవ్వాలని చెప్పేసి, మీరు ఇంకా స్టార్ లాగా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి నేను చెప్తున్నాను. ఓకేనా. సో నేను ఒక 3 కార్డ్స్ అయితే తీస్తానండి. ఇది అన్ని రాశుల వరకు వస్తుంది. మీ పార్ట్నర్ మనసులో మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్, ఎనీ కైండ్ ఆఫ్ సైన్స్, హోరోస్కోప్ సైన్స్. సో చూద్దాము ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్. మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. ద రన్నర్, నాట్ ఇనఫ్. సోల్మేట్స్, మేజర్గా అయితే సోల్మేట్ పార్ట్నర్. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని సోల్మేట్ పార్ట్నర్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి మిమ్మల్ని మిస్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. సోల్ కనెక్షన్ మీది. సో పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, సోల్ కాంట్రాక్ట్ చెప్పాను కదా, ఆత్మబంధం, సోల్మేట్. సో ఇది ద స్నేక్ అండి. కంప్లీషన్, ఎనిమీ, క్లవర్, మిలీషియస్, లుక్ ఓవర్ యూ షోల్డర్ ద అదర్ ఉమెన్. సో మీ పార్ట్నర్ చెప్పాను కదా థర్డ్ పార్టీలో ఉన్నారు. సో మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న పర్సన్ మంచి వాళ్ళు కాదు. అండ్ అట్ ద సేమ్ టైం మీ పార్ట్నర్ కూడా అంత మంచి వాళ్ళు కాదు. పాము చూసారు కదా, పాము. ఇంకా మీరు కామెంట్లు వేసుకోండి ఏమేసుకుంటారు. సో ద రన్నర్. సో ఇక్కడ వచ్చేసి రన్నర్ ఇన్ ఏ కో డిపెండెంట్ రిలేషన్షిప్, ఫియర్ ఆఫ్ ఇంటిమసీ, లిజనింగ్ టు ఈగో. ఓకే, ద రన్నర్. మీ పార్ట్నర్ అయితే మీకంటే కూడా ఇంపార్టెంట్. ఏమి ఇస్తున్నారండి, కొంచెం ఈగోయిస్టిక్ పర్సన్ ఉన్నారు. ఫియర్ ఆఫ్ ఇంటిమసీ అంటే ఫియర్ ఆఫ్ ఇంటిమసీ, డిపెండెంట్ రిలేషన్షిప్. దీన్ని ఏమంటారంటే రన్నర్ ఇన్ ఏ కో డిపెండెంట్ రిలేషన్షిప్. అంటే కో డిపెండెంట్ రిలేషన్షిప్లోనే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు. అండ్ ఫియర్ ఆఫ్ ఇంటిమసీ అంటే వాళ్ళు కలవడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడటం. అండ్ అలాగే ఇక్కడ లిజనింగ్ టు ఈగో, వాళ్ళ ఈగోని మాత్రమే వాళ్ళు వింటున్నారు. అండ్ నాట్ ఇనఫ్. సో నాట్ ఇనఫ్ అంటే ఫ్రస్ట్రేటెడ్ ఇన్ రిలేషన్షిప్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సబోటేజ్, ఫియర్ అండ్ ఈగో ఇష్యూస్. సో ఇక్కడ కూడా మీ పైన
జెలస్ ఉంది, ఫియర్ ఉంది, ఈగో ఉంది, సెల్ఫ్ సబార్డినేట్ అంటే కంప్లీట్లీ ఇంకా కొంచెం ఈగోయిస్టిక్గానే కనిపిస్తున్నారు. బట్ వీళ్ళలో కూడా చేంజెస్ అనేవి వస్తాయి. ఇదండి రీడింగ్. ఎలా ఉంది ఏంటి ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.